మొన్న యూట్యూబ్లో ఒక వీడియోని చూశాను, ఫేస్బుక్లో. మరి ఎవరో క్యాలెండర్ వేలం పాటేస్తున్నారు. మరి నూతన సంవత్సరం వచ్చిందంటే, క్రిస్మస్ వచ్చిందంటే అందరు క్యాలెండర్స్ని మరి డిస్ట్రిబ్యూట్ చేయడమే జరుగుతుంది. మరి అన్యుల జనుల వలె మనం కూడా చేస్తే మరి క్యారల్స్ చేస్తారు. క్యారల్స్ చేయడం, ఒక ఇంటికి వెళ్ళి వారికి గ్రీటింగ్స్ చెప్పడం, ప్రార్థన చేయడం ఇవన్నీ మంచిదే. కానీ వాటిలో ఏదో డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు వేసుకుంటా మరి ప్రజలందరికీ డిస్టర్బెన్స్గా ఉంటూ అన్ని జనుల వలె మనం డ్యాన్సులు వేస్తా ఇవన్నీ చేయడం వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది వాక్యానుసారం కాదు. మనం ఏది చేసినానో క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. ఇతరులు ప్రభుని మరి గణపరిచే రీతిగా ఉండాలి. కానీ మన ప్రవర్తన బట్టి, మనం చేసే క్రియలను బట్టి అన్యజనుల ఎదుట దేవుని నామం దూషించబడుతుంది. అది మన కుటుంబాలకి, మనకి, సంఘానికి ఏమాత్రం క్షేమం కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి మీరందరూ కూడా నిజమైన క్రిస్మస్ని మీ హృదయంలో కలిగి ఉండాలని, క్రీస్తుని ఆరాధించేవారు ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.